ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్. ముందుగా ముఖ్య అంశాలు. చౌక దుకాణాల ద్వారా జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇతర దేశాల నుంచి అక్రమ వలసలు అరికట్టాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. చౌక దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని, అలాగే సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు భూమి కేటాయించిందని మంత్రి పేర్కొంటూ, 1560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1800 మందికి ఉద్యోగ అవకాశాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్, PUR ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, 482 crores ఇన్వెస్ట్మెంట్, 1525 1560 మందికి ఉపాధి అవకాశాలు. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ GP రాజశేఖర్ విడుదల చేశారు. ఐసెట్ పరీక్షను 34,000 మంది 131 మంది విద్యార్థులు రాయగా 32,719 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలో 95.86% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. ఐసెట్లో అర్హత సాధించిన విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఇతర దేశాల నుంచి అక్రమ వలసల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ అంతర్గత భద్రత కూడా ఇబ్బందుల్లో పడుతుందని అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అక్రమంగా వలస వచ్చేవారు స్థానికంగా మారేందుకు సహకరిస్తున్న వారిపై కఠినమైన నిఘా ఉంచాలని ఆయన పేర్కొంటూ, My concern regarding especially internal security, and my concern is always about this is Andhra Pradesh and the south is a very soft target. Previously we had seen in Coimbatore bomb blast and happened, and I want to make sure that state police should be vigilant about it. That is one thing, and also state has a fundamental responsibility to make sure internal security is being taken care of. That is one concern I have. I think that's what I had expressed. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీ పర్యటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా 23వ తేదీన ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. 24వ తేదీన భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ GVMC ఉప మేయర్గా జనసేన పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి GVMC ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఉప మేయర్ పదవికి ఒక్కరే పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రిసైడింగ్ అధికారి కె మయూరి అశోక్ ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా ప్రజలంతా
భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు జేజేలు పలుకుతున్నారు. దేశం కోసం వీరోచితంగా పోరాడిన సాయుధ బలగాలకు నివాళిగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత సంజయ్ కుమార్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కార్గిల్ యుద్ధంలో శత్రువుల తూటాలతో శరీరం రక్తమోడుతున్నా వారిని అంతమొందించేదాకా పోరాటం చేసిన సంజయ్ కుమార్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, అది 1999వ సంవత్సరం పాకిస్తాన్ మోసపూరిత వైఖరితో కార్గిల్ యుద్ధం వచ్చింది. ఎందరో భారత వీరులు ఆ యుద్ధంలో పాల్గొని శత్రుమూకలను తరిమికొట్టారు. అలా జమ్మూ కాశ్మీర్ స్కౌట్ బృందానికి చెందిన సంజయ్ కుమార్ వీరత్వం గురించి భారతదేశం కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా తెలుసుకుంది. శత్రువుల తూటాలకు శరీరం తీవ్రంగా గాయపడినప్పటికీ ఏమాత్రం వెరవకుండా పోరాటం చేసిన గొప్ప సైనికుడుగా సంజయ్ కుమార్ నిలిచారు. 1999 జూలై 4న ముష్కోలోయలో పాకిస్తాన్ ముష్కరులపై యుద్ధం చేశారు. బంకర్లలో దాగి ఉన్న ప్రత్యర్థులపై తూటాలతో కాల్పులు జరిపారు. ఈ ప్రయత్నంలో తన శరీరానికి తీవ్ర గాయాలైనప్పటికీ ఆయన విశ్రమించకుండా 3 ముష్కరులను అక్కడికక్కడే హతమార్చి దేశమాత సేవలో తరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఆ వివరాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు పాత్రికేయులకు వివరించారు. విశ్రాంత ఐఏఎస్ ఐవి సుబ్బారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు స్విమ్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకురానున్నామని ఆయన తెలిపారు. యోగాతో ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఈరోజు నెల్లూరులో జరిగిన మెగా యోగా సాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే నెల రోజులలో ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో తిరంగా ర్యాలీ ఈరోజు నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై దేశభక్తిని చాటారు. ధర్తీ అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అవగాహన కార్యక్రమాలు జూన్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే టీ హబ్ను రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరులో గల నైపుణ్యాభివృద్ధి కేంద్రం కార్యాలయం ఆవరణను అధికారులతో కలిసి ఈరోజు కలెక్టర్ సందర్శించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకొని ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణ అధికారి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చౌక దుకాణాల ద్వారా జూన్ 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇతర దేశాల నుంచి అక్రమ వలసలు అరికట్టాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.